వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో ప్యూర్ మోడల్ సిల్క్స్ ఉన్నాయి, ఇంకా షిఫాన్స్ ఉన్నాయి, జార్జెట్స్, కొన్ని క్రష్ శారీస్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అజ్రక్ మోడల్లో, ప్యూర్ మోడల్లో అజ్రక్ అంటే మనకి మోడల్ అంటే కొంచెం తక్కువ ప్రైస్ నుంచి కూడా వస్తాయి కదా. నేను సాటిన్ క్రేప్ అట్లా చేశాను కదా. ఇది వచ్చరికి ప్యూర్ మోడల్ మీద న్యాచురల్ అజ్రక్. అజ్రక్లో కూడా మళ్ళీ ప్రింట్ ఉంటుంది. ఇది న్యాచురల్ అజ్రక్ వస్తుంది. చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే ఫైన్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మోడల్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్, చాలా బాగా కడుతున్నారండి. అందరూ కూడా రిపీట్ అడిగారు లాస్ట్ టైం చాలా రోజులు అని చేసి. మనకి ఇవి చేయడం కూడా ప్రాసెస్ కూడా చాలా టైం అయితే పడుతుంది. కలర్ వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్, బ్రిక్ కలరే, మరి రెడ్లోకి రాదు, బ్రిక్ షేడ్లోకి వస్తుంది. కొంచెం ఇవి షేడ్స్ కొంచెం డస్టీగానే ఉంటాయి, మరి సోప్ రెడ్గా అయితే ఉండవు. ఇది వచ్చేసరికి పైన కింద మనకి ఇలా ఒక 1.5 ఇంచ్ ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ లాగా, ప్లెయిన్, ఏది జరీ బార్డర్ కాదు, ఇలా బ్లాక్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా 2 స్టెప్స్ లాగా. పైన కింద మనకి ఇలా అజ్రక్ ప్రింట్, మధ్యలో మళ్ళీ ప్లెయిన్ వచ్చి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా ఇచ్చారు. ఇవన్నీ కూడా డిజైనర్ స్టైల్ ఉంటాయి. చాలా బాగుందండి. కలర్ అయితే కలర్ బాగుంది, డిజైన్ కూడా. మనకి కొన్ని కలర్సే వస్తాయి, లిమిటెడ్ కలర్సే వస్తాయి. ఎందుకంటే న్యాచురల్ కలర్స్లో మనకి సింథటిక్, కెమికల్ కలర్స్ లాగా అన్ని కలర్స్ అయితే రావు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇలా చిన్న మళ్ళీ ప్రింటెడ్ బోర్డర్లా కూడా ఇచ్చారు. మనకి ఇది ఏంటంటే హ్యాండ్ అజ్రక్ పర్ఫెక్ట్గా రాదు, కొంచెం కలర్స్ అయ్యి అటు ఇటుగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఫాలింగ్ ఉంటుంది, మెటీరియల్ లైట్ షైన్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. లాస్ట్ టైం మిస్ అయినట్టు ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది పళ్ళు. పళ్ళు కూడా మనకి అజ్రక్ స్టైల్ పళ్ళు వస్తుంది. ఇలా పెద్ద పళ్ళునే వస్తుంది. చివర మళ్ళీ బ్లాక్ కలరే ఇలా ఒక 4 ఇంచెస్ వరకు అలా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ పైనే వస్తుంది. చీర అంత పన్నా ఉంటుంది. కట్ చెంగ్లోనే ఉంది కాబట్టి మనం ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. జరీ బోర్డర్స్ ఏం కావు. సెల్ఫ్ కలరే ఇలా లైట్ బిస్కెట్ కలర్తో ప్రింట్ వచ్చింది. మ్యాంగో డిజైన్ అట్లా అలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4350. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ఇంకా అసలు అజ్రక్లో బ్లాక్ అనేది ఆసమ్ డిజైన్. డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మళ్ళీ దీనికి కూడా అంతే. మనకి ఇలా ఒక 1.5 బ్లాక్ కలర్ పట్టి లాగా ఇచ్చి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇది నిలువుగా డిజైన్ ఇచ్చారు, జిగ్జాగ్ స్టైల్ డిజైన్ ఇచ్చి మనకి హాఫ్ పై వరకు, హాఫ్ వరకు కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా అజ్రక్ స్టైల్ వచ్చింది. ఇంకా కింద వైపు కూడా మనకి ఇలా బ్లాక్ కలర్ పట్టి ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి నార్మల్ వెయిట్, మరి లైట్ వెయిట్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది. మనం బ్లౌజ్ తీసేస్తే నార్మల్గానే ఉంటుంది, చక్కగా క్యారీ చేయొచ్చు. ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది. బాగా ఫీల్ అయితే ట్రెండీ, కొంచెం డిజైనర్ స్టైల్ కావాలనుకుంటే చక్కగా కట్టుకోవచ్చు. పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి. మనకి ఇలా బర్డ్ లాగా డిజైన్ ఇచ్చారు అజ్రక్ స్టైల్లోనే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది. మళ్ళీ మనం మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేయడం కన్నా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. బ్లాక్ మీద లైట్ క్రీమ్ కలర్తో డిజైన్ వచ్చింది. చిన్న డిజైనే, మరి రెడీగా కూడా లేదు. ఇవి చూడడానికి అలా పెద్ద డిజైన్స్ అలా అనిపించినా కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో షేడ్. మనకి లాస్ట్ టైం కూడా ఒక ఎల్లో వచ్చినట్టుంది, చాలా బాగుందండి. ఎల్లోలో కూడా కొంచెం మస్టర్డ్ షేడ్ ఎల్లో బాగుంది. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ షేడ్, బ్లాక్ కాదు ఇది. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ మనకి పులి చర్మం అలా స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. ఎగ్జాక్ట్ అదేం కాదు, ఇలా ఒక షేప్ లాగా అలా ఇచ్చారు, సారల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డరు, కింద మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ ఉంది. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది డిజైన్ అయితే. యానిమల్స్ అవి ఏం లేవండి, డిజైన్ మాత్రం ఆ స్టైల్ లాగా ఉందన్న. ఇది పళ్ళు కూడా మనకి అజ్రక్ స్టైల్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే వచ్చి ప్రింట్ వచ్చింది. చక్కగా ఉందండి. తెలుస్తున్నాయి కదా డిజైన్స్, మనకి బ్లాక్స్ అవన్నీ కూడా తెలుస్తాయి. షేడ్స్ కూడా కొంచెం లైట్ డార్క్ ఉన్నా కూడా అవేమి మిస్ ప్రింట్స్ అవి కాదు. మనకి హ్యాండ్ అజ్రక్ కాబట్టి కొంచెం షేడ్స్ అవి అలాగే ఉంటాయి. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4350. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండిగో బ్లూ షేడ్. ఇండిగోలో కూడా కొంచెం గ్రే మిక్స్ అయితే వచ్చే షేడు. మనకు రెగ్యులర్గా ఈ షేడ్ అనేది కొంచెం
తక్కువే వస్తుంది. ఇది కూడా అంతే, 2 సైడ్స్ మనకి అజ్రక్ స్టైల్ వచ్చి మధ్యలో మనకి అలా బాక్స్లో స్క్వేర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లాక్తో 2 సైడ్స్ పట్టీలాగా ఇచ్చి చిన్న బార్డర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. దీనికి మనకి షేడ్స్ ఎక్కువ వస్తాయి కదా ఇందులో అజ్రక్లో. ఇది పళ్ళు కూడా మనకి ఇలా అజ్రక్ స్టైల్ పళ్ళు. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ షేడే, దానికి ఇలా ప్రింట్ వచ్చింది, ఇలా లీఫ్ డిజైన్ లాగా ప్రింట్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ షేడ్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫాస్ట్గా చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షేడ్, భలే ఉంది కలర్ అయితే. డిజైన్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది, అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి. ఇది పై వైపు చిన్నగా వచ్చింది చూసారు అజ్రక్ స్టైల్, పైన బ్లాక్ వచ్చింది, మధ్యలో సర్కిల్స్ ఇచ్చారు, బ్రిక్ రెడ్ అండ్ లైట్ క్రీమ్ షేడ్. కింద కొంచెం నీళ్ళంత వరకు వచ్చింది బార్డర్ అనేది, కింద మళ్ళీ పట్టీలాగా బ్లాక్ కలర్ రిబ్బన్ బార్డర్ వచ్చింది. కలర్ చాలా బాగుందండి. బ్రౌన్లో కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ బ్రౌన్, మరి చాక్లెట్ బ్రౌన్ అలా కాదు, ఇంగ్లీష్ కలర్ బ్రౌన్లో ఉంది, బాగుంది. పళ్ళు కూడా చక్కగా పెద్ద పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా సెల్ఫే వస్తాయి. ఇంకా మీరు బ్లాక్ కన్నా వేసుకోవచ్చు, కానీ ఈ బ్లౌజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇలా చిన్న డిజైన్ సెల్ఫ్ బ్రౌన్ మీదే చిన్న ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. బ్లౌజ్కి ఇంకా బోర్డర్స్ అలా ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ డిజైనే ఇచ్చారు మొత్తం. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్, లైట్ క్రీమ్ షేడు. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది డిజైన్. ఇది వచ్చేసరికి నిలువుగా ఒక సిగ్జాగ్ స్టైల్ వచ్చింది కలర్స్తో, మధ్యలో వచ్చేసరికి ఇలా ఒక స్క్వేర్ బాక్స్ లాగా అజ్రక్ లీఫ్ డిజైన్, లీఫ్ కూడా కాదు చెట్టు లాగా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. ప్లెయిన్ పట్టి వచ్చేసరికి ఇక్కడ సెల్ఫ్ కలర్ ఇచ్చారు, లైట్ కలర్ పెస్టల్ షేడ్ బాగుంది. మనం ఇది కలర్ డోలాలో కూడా చూస్తాం, చాలా బాగుందండి. ఇది పళ్ళు. అంటే మీకు అర్థమైందో లేదో సార్, డిజైన్ అయితే అంటే కొంచెం మెత్తగా ఉండి ఇలా వస్తుంది, ఇలా ఒక బాక్స్ ఇలా వచ్చి ఒక లైన్ జిగ్జాగ్ వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. ఫీల్ తెలుస్తుంది కదా, మెత్తగా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ట్రాన్స్పరెంట్గా ఉండదు, థిక్గానే ఉంటుంది. ఈ స్టైల్స్ ఇలా బార్డర్లెస్ కావాలనుకుంటే చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు, బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది ఇలా పళ్ళు వస్తుంది. అంటే ఇవి నేచురల్ కదా, వీళ్ళ ఫినిషింగ్ వేరే ఉంటుంది. మీరు కావాలి కొంచెం స్టిఫ్గా కావాలనుకుంటే మనం సాఫ్ట్ పాలిష్కి ఇస్తే కొంచెం లైట్గా స్టార్చ్ పెడతారు కదా, మీరు అలా అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు ఇలా మెత్తగా ఇష్టం అనుకుంటే ఇలా వాడుకోవచ్చు. ఇది బ్లౌజ్ ఎంత బాగుంది మనకి, బేస్ కలర్ మీద ఇలా లీవ్ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, చాలా బాగుంది. మనకి డిఫరెంట్గా రేర్ కలర్స్ అన్నీ కూడా బాగుంది కదా, ఫాస్ట్గా చూసుకోండి. మరి ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రే షేడ్, అంటే బ్లూ గ్రే మిక్స్డ్ షేడ్. ఇది కూడా చిన్న డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా అజ్రక్ స్టైల్, 2 సైడ్స్ కూడా ఇలా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది, చిన్న డిజైన్ వచ్చింది. బాగుందండి కలర్ షేడ్ అయితే చాలా బాగుంది. కొంచెం పెద్ద ప్రింట్స్ వద్దనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. మంచి షేడ్. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ప్రింట్ వచ్చింది, చిన్న లోటస్ డిజైన్ వచ్చింది, చిన్న బడ్ లాగా. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. సూపర్ ఉందండి కాంబినేషన్, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో 2 డిజైన్స్ ఉన్నాయి. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి, ఏ డిజైన్కి ఆ డిజైన్ అన్నట్టుందండి. కొంచెం ఎగ్జాక్ట్ ఎల్లోలో అంటే మెంతి ఎల్లోలోకే వస్తుంది. ఇలా లైన్స్ లాగించి కింద మనకి స్కర్ట్ బార్డరు, 2 సైడ్స్ కూడా మనకి ఇలా స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్ కలర్, ఇది బ్లాక్ కాదు, స్నఫ్ కలర్తో చిన్న పట్టి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్. ఈ డిజైన్లో మనం బ్లాక్ కూడా చూసాం కదా, ఎల్లో కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా డిజైన్ వచ్చింది, చివర మనకి స్నఫ్ కలరే ఇలా పట్టీలాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ అంతా ప్రింట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ ఇందులో లాస్ట్ కలర్ బ్లాక్లో మనం 3 డిజైన్స్ చూపించినట్టున్నాం. ఇది బ్లూలో కూడా చూపించాం, సేమ్ డిజైన్, మధ్యలో ఇలా వచ్చి 2 సైడ్స్ కూడా అజ్రక్ స్టైల్ డిజైన్, ఇలా పట్టీ బోర్డర్. బాగుందండి.
మనకి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం ఓల్డ్ కాశ్మీర్ సిల్క్ డిజైన్స్ వచ్చాయి కదా, ఆ స్టైల్ లాగా అనిపిస్తాయి. బ్యూటిఫుల్ ఉంటాయి. కొంచెం ఫాలింగ్ ఇష్టం అనుకుంటే కనుక ఎవరైనా కట్టుకోవచ్చండి. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అంటే డిజైన్స్ కొంచెం దగ్గరగా ఉన్నట్టు అలా అనిపిస్తాయి, కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. మీకు ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, ఇవంతా కూడా హ్యాండ్ ప్రింట్స్. ఇది బ్యాక్ సైడ్ ప్రింట్ కాదు, అంటే ముందు ఫ్యాబ్రిక్ మీద తర్వాత ఈ కలర్ డై చేసి దానిపైన మనకి ఇవన్నీ కూడా ప్రింట్ అవుతుంది. అంతా కూడా హ్యాండ్ ప్రింటే. బ్లాక్ మీద చిన్న ప్రింట్ వచ్చింది. బ్యూటిఫుల్ బ్లాక్ అంటే అసలు చాలా ఫాస్ట్ మూవ్ అవుతాయి మనకి వీటిలో. బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4350. నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్, ప్యూర్ జార్జెట్లో మనకి డిజైనర్ స్టైల్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక 2 ఇంచెస్ చిన్న బార్డర్. మరి డార్క్ అంచు కాదు కానీ కొంచెం కాపరిష్ గోల్డ్లా ఉంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి లైట్ పింక్, కరివేర్ పింక్ ఉంటుంది సరే, అందులో ఒక షేడ్, కొంచెం లైట్ డార్క్ షేడ్స్, కొంచెం ఆనియన్ పింక్, కింద వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్, ఒకే ప్యాటర్న్ లా కాకుండా మనకి ఇలా ఫ్లోరల్ ఇచ్చారు. పైవైపు కూడా డిజైన్ ఉంది. ఇలా పచ్చని నుంచి కూడా ఇదే స్టైల్ ఇచ్చారు. కిందకి కొంచెం డార్క్, పైవైపు ఇలా లైట్ ఉంటాయి. 2 సైడ్స్ కూడా ఇలా జరీ బార్డర్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి. అసలు బ్యూటిఫుల్ కలర్స్, అన్ని కలర్స్ బాగున్నాయి. మనకి డార్క్ ఉన్నాయి, ఇందులో కొంచెం పేస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ పెద్దగా ఇచ్చారు, చిన్న జరీ లైన్. చివరి వచ్చేసరికి లైట్ ఆనియన్ పింక్ ఇలా కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఇలా ప్యూర్ క్రేప్ వస్తుంది. షైన్ తెలుస్తుంది కదా, ప్యూర్ క్రేప్. మనకి ఇందులో ఉన్న ఈ డార్క్ షేడ్ ఉంది కదా, ఇదే షేడు చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్స్, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3650. మనకి ఇందులో కలర్స్ లైట్ ఐస్ బ్లూ షేడ్, పేస్టల్ షేడ్, చాలా లైట్ షేడు, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందనండి. సారీ నేను రివర్స్లో పెట్టాను. 2 సైడ్స్ కూడా ఒకేలాంటి జరీ బార్డర్స్. చక్కగా ఫాలింగ్ ఇష్టమని కంఫర్ట్గా కావాలనుకుంటే బ్యూటిఫుల్ లైట్ వెయిట్, బాగుంది కదా కలర్. లైట్ ఐస్ బ్లూ షేడ్, దాని మీద కొంచెం డార్క్ షేడ్తో ఇలా పైన అంత డిజైన్, కింద మళ్ళీ కొంచెం నీలీ బ్లూతో అలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. క్లాసీగా ఇలా పేస్టల్స్ ఇష్టపడితే ఇలా వెళ్ళచ్చు. ఇది పళ్ళు. ఇదంతా కూడా డిజైన్ ఉంది తెలుస్తుంది కదా. ఇక్కడ డీటెయిలింగ్లో మనకి కలర్ ఫిల్ చేయకుండా జస్ట్ అలా లైట్ కొంచెం డార్క్ షేడ్తో ఇచ్చారు. కొన్ని చోట్ల మనకి ఇలా కలర్ పళ్ళు ఇలా వచ్చింది, చిన్న చిక్ పళ్ళునే వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ బ్లౌజే, కొంచెం డార్క్ ఇచ్చారు చూసారా షేడ్ కలర్. ఇక్కడ ఉంది కదా డార్క్ షేడ్, ఆ షేడ్ మీద చిన్న ఫ్లోరల్ ఇచ్చారు. ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. బ్లౌజ్కి మనకి బార్డర్ ఏం రాదండి, హ్యాండ్కి బార్డర్ రాదు. ప్లెయిన్ మనకి ఇలా డిజిటల్ ప్రింటే వచ్చింది కదా, క్రేప్ బ్లౌజ్ వస్తుంది. కలర్ అయితే ఆసమ్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి లైట్ షేడ్, లైట్ కొంచెం సన్పిన్ కలర్, పైన వైపు కొంచెం డార్క్ కలర్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఇలా డిజిటల్ ప్రింటే వస్తుంది. ఆల్ ఓవర్ అంతా డిజైన్. ఇదేమీ ఓణీలు కాదు, కాకపోతే డిజైన్స్ కొంచెం కుర్చీలలో ఈ స్టైల్ డిజైన్ ఇచ్చారు. ఒక కొమ్మలాగా ఇక్కడ నుంచి ఇలా పై వైపు పిల్స్ పెట్టుకున్న ఇలా వస్తుంది. పేస్టల్ షేడ్, మరి డార్క్ ఏం కాదు, కొంచెం పేస్టల్ టోన్లోనే వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది. ఇక్కడ కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. చివర బ్లౌజ్ వచ్చేసరికి ఆ డార్క్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అన్నీ కూడా ప్యూర్ క్రేప్ వస్తుంది. 1 మీటర్ వస్తుంది. చీర అంతా పన్నా ఉంటుంది. బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి కొన్ని కలర్స్లో వచ్చింది. మల్టీ కలర్స్ లాగా లైట్ డార్క్ షేడ్స్ వచ్చింది. ఇది వచ్చేసరికి కొంచెం రస్ట్ కలరు అండ్ మెంతి ఎల్లో షేడ్ మిక్స్డ్ కలర్లా ఉంది. అక్కడ కుర్చీల పాటలో మనకి అలా ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇలా ఇక్కడ నుంచి కొంచెం ప్లెయిన్ వచ్చింది. మళ్ళీ ఇది లంగా ఓణి స్టైల్ ఏం కాదండి, ఒక్కటే దానిలాగా ఇక్కడ కొద్దిగా ప్లెయిన్ వచ్చి కింద ఇలా వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా డిజిటల్ ప్రింట్, పైవైపు అంతా ఇలా ఫ్లోరల్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి మంచి మెరూన్ కలర్తో బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ అసలు కొంచెం ట్రెండీ డిజైన్స్ అండి అన్నీ కూడా. మన రెగ్యులర్ స్టైల్ బార్డర్స్ ఇలా కాకుండా ట్రెండీగా. వావ్. పళ్ళు కూడా ఇటువైపు లైన్ వచ్చి పైన అంతా ఫ్లవర్ డిజైన్. ఇదంతా కూడా షేడెడ్ హ్యాండ్ పెయింట్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ లాగా డిజిటల్ ప్రింట్. 2 సైడ్స్ కూడా మంచిగా మెరూన్ కలర్ బార్డర్, అదే కలర్ చిన్న చిక్ పళ్ళు. పెద్ద పళ్ళులు రావు, చిన్న పళ్ళు. దీనికి
బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. వావ్, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్. క్లియర్ తెలుస్తుంది కదా మనకి. అక్కడ వచ్చిన కలర్స్లోనే కొంచెం లైట్ షేడ్తో ఇలా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది మనకి కుచీల్ పార్ట్ వస్తుంది. కుచీల్లో మనకి ఇలా వచ్చి ఇలా షేడెడ్ డిజైన్ కూడా వచ్చింది. సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది. చాలా గ్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి వావ్, ఇది కూడా చాలా లైట్ బేబీ పింక్ షేడు, పౌడర్ పింక్. అది ఐస్ బ్లూ చూసాం కదా, ఆ స్టైల్ లాగే ఉంది. ఇది కూడా కిందంతా మనకి ఒక నీ లెంత్ వరకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. పైన అంతా కూడా కొంచెం డార్కర్ షేడ్తో ఇలా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ పింక్తో బోర్డరు. బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, కొంచెం డార్కర్ షేడ్తో పళ్ళు డిజైన్ వచ్చింది. చివరి అన్నిటికీ కూడా ఇలా జరీ లైన్స్, చిట్ పళ్ళు. వావ్, బ్లౌజ్ అయితే ఎంత బాగుందోనండి. కొంచెం డార్క్ ఈ బోర్డర్ షేడ్ పింక్, దాని మీద ఫ్లవర్ డిజైన్. చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. మీకు ఫ్యాబ్రిక్ ఒకసారి నేను ట్రాన్స్పరెంట్గా చూడండి, మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు. కంఫర్ట్, ప్యూర్ జార్జెట్ వస్తుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. బాగుంది కదా కలర్. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్, మెహందీ గ్రీను, పెసర్ గ్రీను, ఇలా షేడెడ్లా ఉంది. ఇది కూడా చాలా బాగుందండి. మనం రెగ్యులర్గా చూసే కలర్స్ అయితే కాదు, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా, భలే ఉన్నాయండి. ఇది ఇక్కడ కొంచెం లైట్ ఇచ్చారు, ఇక్కడ కొద్దిగా డార్క్, బార్డర్ దగ్గరికి వచ్చేసరికి లైట్ ఎల్లో షేడ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైను. చాలా బాగుంది కలర్స్ అయితే. బ్యూటిఫుల్. ఇది ఇక్కడ చిన్న పార్ట్ వస్తుంది. ఇలా ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ పై వైపు కూడా మనకి ఇలా ఎల్లో కలర్ ఇచ్చారు. చాలా కొత్తగా ఉంది. కలర్స్ బాగున్నాయి. ఏదైనా కూడా ప్రైస్ ఆ క్వాలిటీని బట్టి, దాని మీద ఉన్న డిజిటల్ ప్రింట్లో వాడే కలర్స్, డిజైన్స్ దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. బ్యూటిఫుల్ ఉందండి. ఇలా చిన్న చిప్పల్లో కొంచెం ఎల్లో షేడ్ ఇచ్చారు. అంటే మనకి ఫ్లవరల్లో కూడా ఇచ్చారు కదా. బ్లౌజ్ కూడా అదే ఎల్లో షేడు, ప్యూర్ క్రేప్ చైన్ ఉంటుంది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, లైట్ చామంతి ఎల్లో. చామంతి ఎల్లోలో కూడా డార్క్ కాదు, కొంచెం లైటే వస్తుంది. కొంచెం శనగపిండి ఎల్లో కలిస్తే వచ్చే షేడ్లో ఉంది. బాగుందండి. ఇది ఒక డిఫరెంట్. అన్ని డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇదంతా పైన ప్లెయిన్ వచ్చి కింద మనకలా పెద్ద కొమ్మలాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కొంచెం డార్కర్ ఎల్లోతో ఇచ్చారు. జరీ బార్డర్ అన్నిటికీ సేమ్ బార్డర్, 2 ఇంచెస్ బార్డర్ ఉంది. జరీ కూడా ఎక్కడ గుచ్చుకోదండి. సాఫ్ట్ పాలింగ్ తెలుస్తుంది కదా. పాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుంటాయి. జార్జెట్స్ చాలామంది ఇష్టపడతారు కదా. చాలా తేలిగ్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. మనకి జర్నీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి చిన్న చిప్పళ్ళు. ఇది ఫ్లోరల్ అంతా కూడా పళ్ళులోకే వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కొంచెం డార్క్, దీని మీద ఇక్కడ వచ్చిన షేడ్, దానిపైన ఇంకొంచెం గ్రీన్ షేడ్తో ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా 1 మీటర్ వస్తుంది. ప్యూర్ క్రేప్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా చూడండి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ షేడ్, మరి డార్క్ కాదు. ఇది కూడా పేస్టల్ షేడ్, సేమ్ డిజైన్. మనకి పైన ప్లెయిన్ వచ్చి కిందంతా ఇలా పెద్ద కొమ్మలాగా అడ్డంగా ఇచ్చారు డిజైన్ అనేది. షేడ్ తెలుస్తుంది కదా, గ్రీన్ షేడ్. బాగుందండి. ఇంగ్లీష్ కలర్లో ఉన్నాయి అన్నీ కూడా. భలే ఉంది కలర్ అయితే. 2 సైడ్స్ బోర్డర్ వస్తుంది. దీనికి పళ్ళుకి వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ ఇచ్చారు. చిన్న చిప్పళ్ళు జరీ లైన్స్తో. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్కర్ షేడ్, దానిపైన మళ్ళీ ఇలా చిన్న ప్రింట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. అన్నీ కూడా కొంచెం పేస్టల్స్ ఎక్కువైనాయి కదా, మనకి డార్క్ వచ్చేసింది చూడండి. మంచి రాణి పింక్, కొంచెం ఆరెంజ్ షేడు, ఇలా డార్కర్ షేడ్స్ 2 కలర్స్ కూడా. ఎంత బాగుందో డిజైన్ అయితే. డిఫరెంట్గా మనకి ఇలా బాక్స్ లాగా ఇచ్చారు. కిందంతా ఫ్లోరల్. ఇక్కడ మంచి రాణి పింక్ వచ్చింది. కిందకి వచ్చేసి కొంచెం లైట్ షేడు, అలా షేడెడ్ 2 సైడ్స్ కూడా డార్క్ పింక్తోనే బార్డర్. మనకి డార్క్ పింక్ మీద చూడండి కంచి బార్డర్ ఎంత బాగా తెలుస్తుందో. బ్యూటిఫుల్. చక్కగా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలా ఇష్టపడేవాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు. ఇదంతా స్టార్టింగ్ నుంచి మనకి ఇదే ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చేసరికి
ఇలా ఇలా మొత్తం ఫ్లవర్ ఇచ్చారు, చిన్న చిట్పళ్ళు, బ్లౌజ్ పింక్, కొంచెం లైట్ పింక్ ఇక్కడ ఉంది కదా, ఈ పింక్ షేడ్కి కొంచెం డార్క్ పింక్తో ఇలా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు, ప్యూర్ క్రేప్, బ్యూటిఫుల్. ఎందుకంటే మనకి కొన్ని ప్రైజెస్ అంటే సేమ్ ఇదే డిజైన్స్ వచ్చినా ఫ్యాబ్రిక్ మారిపోతుంది, మళ్ళీ ఈ బ్లౌజ్ క్వాలిటీ మారిపోతుంది, దాన్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్, ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి వావ్, అసలు ఏ డిజైన్కి ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ అన్నట్టున్నాయి అన్నీ కూడా. ఇది వచ్చేసరికి ఎల్లోలో కూడా శనగపిండి ఎల్లో, దానికి బ్లూ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, లైట్ సర్ఫ్ బ్లూ. ఇది మనకి ఇలా ఫ్లోరల్ రోజెస్ లాగా వచ్చింది, 2 సైడ్స్ కూడా చిన్న బ్లూ కలర్ కూడా, అంటే ఇక్కడేమో ఎల్లోనే ఇచ్చారు, మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఈ షేడ్ వస్తుంది. చాలా క్లాసీగా ఉంది, కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా రోజెస్, ఇలా బంచ్ రోజెస్ లాగా ఇచ్చారు, డిఫరెంట్ షేడ్. ఇది పళ్ళుకి వస్తుంది, పళ్ళుకి కూడా మనకి ఇలా కలర్ ఇచ్చారు, చివర బ్లూ షేడ్తో చిన్న చిట్పళ్ళు, బ్లౌజ్ బ్లూ వచ్చింది. వావ్, బ్లౌజ్ మీద కూడా మనకి ఇలా రోజెస్ ఇచ్చారు చూడండి, బ్లూ షేడ్తో, బ్లూలోనే లైట్ డార్క్. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్. వావ్, ఇది కూడా చాలా బాగుంది. గ్రీన్లో నేను ఇంకొక షేడ్ చూసాను కదా, మీరు క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి. ఇది వచ్చేసరికి సంపంగి గ్రీన్, సంపంగి గ్రీన్కి కొంచెం డార్క్, లైట్ డార్క్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది, కుచీల పార్ట్ అంతా మనకి ఇలా ప్లెయిన్, ఎగ్జాక్ట్ ప్లెయిన్ కూడా కాదు, ఇలా లైట్ డిజైన్ కూడా ఉంది, సెల్ఫ్ కొంచెం డార్కర్ షేడ్తో డిజైన్ ఉంది, బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇలా ఒక ఫ్లవర్ ఇక్కడ కలర్ ఇచ్చారు, ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు నుంచి కూడా బ్లూ ఇచ్చారు, ఇలా డిజైన్ వస్తుంది. సింగిల్ వేసుకున్నా కూడా అంత ట్రాన్స్పరెంట్గా లేదు చూడండి డిజైన్ అయితే. అందులోకి వచ్చేసరికి ఇలా అన్ని కలర్స్తో ఇలా డిజైన్ వచ్చింది, లైట్ స్కై బ్లూతో పౌడర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్తో చిన్న చిట్పళ్ళు వచ్చింది. వావ్, బ్లౌజ్ అదే వచ్చిందండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. డిజైనర్ స్టైల్ క్రేప్ తెలుస్తుంది కదా, ఇది కూడా ఫాలింగ్ ఉంది, ఫైన్ ఉంది. కాంబినేషన్ అయితే ఆసమ్ కాంబినేషన్, ఫాస్ట్గా అయితే చూసుకోండి, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రష్లో. మనం ఈ క్రష్లో లాస్ట్ టైం కూడా నేను బ్లౌజ్ వర్క్ వచ్చి చేశాను కదా, ఇది వచ్చేసరికి పై వైపు చూడండి ఎంత నీట్గా చిన్న స్కాలప్ షేడెడ్ కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గ్లాస్ టిష్యూనే వస్తుంది, లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్సే, పైన కొంచెం డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ వచ్చింది, కిందకి వచ్చేసరికి ఇలా లైట్ బ్రౌన్ షేడ్, బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. మనకి ఇంత డార్క్ కూడా రాలేదు ఇప్పటివరకు, ఇలా పేస్ట్లు వచ్చాయి కదా. కింద వైపు వర్క్ చూడండి, మ్యాటీ వర్క్ ఉంటుంది కదా, అలా మనకి ఫ్లోరల్ డిజైన్ చిన్న బార్డర్ లాగా మొత్తం వర్క్ ఇచ్చారు, ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా ఇలా ఫ్లవర్ షేప్ లాగా మ్యాటీ వర్క్ ఇచ్చారు. ఇలా మళ్ళీ స్కాలప్ ఉంది, పైవైపు చిన్నది ఇచ్చారు కదా, కింద నుంచి కొంచెం పెద్ద స్కాలప్ ఇచ్చారు. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, అన్నీ కూడా క్లాసీ కలర్స్, బ్యూటిఫుల్ కలర్. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా సేమ్ బార్డరే కంటిన్యూషన్ డిజైన్ ఇచ్చారు. దీనికి ఇలా ఫ్లవర్, మళ్ళీ ఒక బటర్ఫ్లై లాగా ఇచ్చారు, అటు ఇటు ఒక బటర్ఫ్లై ఉన్నట్టు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్కి ఇలా స్కాలప్ ఇచ్చారు, చిన్నది పైవైపు ఇచ్చారు కదా, అలా చిన్న స్కాలప్ ఇచ్చారు. చాలా చక్కగా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా, బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2350. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే లైట్, ఇది కొంచెం డార్క్ గ్రే షేడ్, మబ్బు గ్రే కన్నా కూడా కొంచెం డార్కర్ షేడ్, కిందకి వచ్చేసరికి కొంచెం లైట్ గచ్చ కలర్ ఉంటుంది కదా, ఆ గ్రే షేడ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, ట్రెండీ డిజైన్స్, బ్యూటిఫుల్. కింద మనకి బోర్డర్ అలా వర్క్ వస్తుంది, వేసుకున్నా కూడా బ్లాక్ అయితే కాదండి, ఇది పైన షేడ్. మీకు ఏమైనా బ్లాక్లా అనిపిస్తుందా? బ్లాక్ కలర్ బాగుంది కదా, కలర్ కాంబినేషన్. మెత్తగా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మరి విచ్చుకున్నట్టు ఉండదు, మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. అంటే ఇందులో కూడా కొంచెం స్టిఫ్గా ఉండే క్వాలిటీస్ ఉన్నాయి, అవి కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తాయి, కానీ అది కాదండి, కొంచెం మంచి క్వాలిటీనే. ఇది వచ్చేసరికి చివరి కూడా మనకి ఇలా బోర్డరు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చిన్నగా హ్యాండ్కి స్కాలప్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మన రెగ్యులర్గా లైట్ నుంచి కిందకి డార్క్ వస్తుంది, కానీ ఇది చూసారా, డార్క్ నుంచి కిందకి లైట్ వచ్చింది, చాలా డిఫరెంట్ అండ్ క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2350. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇది కూడా లైట్, ఇక్కడ వచ్చేసరికి లైట్ మనకి మెహందీ గ్రీన్ షేడ్ చూస్తారా ఆ షేడ్లో, ఇలా కిందకి వచ్చేసరికి కొంచెం లైట్ గ్రీన్ మిక్స్ అయిన షేడ్ వచ్చింది. దీనికి కూడా సేమ్ మనకి కింద అంతా అలా బార్డర్ వస్తుంది వర్క్తో, చాలా బాగా నీట్గా వచ్చిందండి మ్యాటీ వర్క్. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వచ్చింది, బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, షేడెడ్ ఇలా షేడెడ్ వస్తుంది. హ్యాండ్కి చిన్న స్కాలప్ ఇచ్చారు, లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ ప్రైస్ కూడా 2350. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఇదొక ఆలివ్ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్, కొంచెం డార్క్ పైన ఉంది, కిందకి వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు, గ్రీన్లోకే వస్తుంది. కిందంతా మనకి సేమ్ అలా ఫ్లోరల్ డిజైన్తో మ్యాటీ వర్క్, అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా వచ్చింది వర్క్ అంతా కూడా. మొత్తం ఫిల్ చేశారు చూడండి, ఏదో చుట్టూ అవుట్లైన్ ఇవ్వడం అలా కాకుండా ఫిల్ చేశారు. మనకి ఆ వర్క్ని బట్టి కూడా ప్రైస్ మంచి ప్రైస్లో ఉంది. ఇలా షేడెడ్ వచ్చింది. మనకి అది వరకు ప్లెయిన్లో చేసాం కదా ఒకే సింగిల్ కలర్లో, ఇప్పుడు అలా షేడెడ్స్ మనకి ఇలా షేడెడ్ కూడా బాగా ట్రెండ్ కదా. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజే వస్తుంది, చిన్న స్కాలప్ ఇచ్చారు, బ్యూటిఫుల్. మనకు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఏం కలర్, ఇంగ్లీష్ కలర్లోనే బ్రౌన్, కొంచెం ఇంకొంచెం డార్కర్ షేడే, కిందకి వచ్చేసరికి లైట్ వచ్చింది. కింద బార్డర్ సేమ్ మనకి ఫ్లోరల్ బార్డర్, దగ్గరగా ఉంది కదా ఇందాక ఒక బ్రౌన్కి, కానీ డిఫరెంటే. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తో స్క్రీన్ షాట్ తీస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది టీవీలో చూస్తున్నారంట, టీవీలో చూసేటప్పుడు కలర్స్ వేరే ఇంటి ఈ కలర్ ఇంకో కలర్లా పడుతుంది, దగ్గరగా ఉన్న షేడ్స్ అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అదే నెంబర్తో మీరు స్క్రీన్ షాట్ తీస్తే కనుక మాకు కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది. స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి. ఇది పళ్ళు వస్తుంది ఇలా. ఇది వచ్చేసరికి బ్లౌజ్, చిన్న స్కాలప్తో బ్లౌజ్ వస్తుంది. మెటీరియల్ ఫాలింగ్లోనే ఉంది, తెలుస్తుంది కదా, ఫాలింగ్ మెటీరియల్, స్టిఫ్గా ఉండదు, లైట్గా మనకి టిష్యూ ఉండటం వల్ల ఈవినింగ్ అకేషన్స్ కాటికి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్, ఫాస్ట్గా ఏదో చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2350. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలాలో మనం ఇలాంటి వాటిలో కలర్స్ చేసాం కదా, మనం లాస్ట్ టైం రెడ్ చేసాము. ఇందులో పింక్ వచ్చింది, పింక్ కూడా మరి రాణి పింక్ కాదండి, కొంచెం టమాటా పింక్ షేడ్, చిన్న డిజైన్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా చెక్స్. ఇవి వచ్చేసరికి మనకి ఓల్డ్ స్టైల్ కంచి పట్టులాగా మంచి ప్రైస్, మంచి రేంజ్లో ఉన్నాయి, ఎవరైనా కట్టుకోవచ్చండి. డోలా అనేసరికి థిక్గానే ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇలా చెక్స్, ఇలా చిన్న డాట్ లాగా డిజైన్ వచ్చింది, 2 సైడ్స్ పైవైపు చిన్న బార్డర్, కింద వైపు మనకి అలా ఓల్డ్ కంచి స్టైల్ లాగా లైన్స్ లాగా డిజైన్ వచ్చింది. కలర్ అయితే బ్రైట్ కలర్, చక్కగా అకేషన్ వైజ్ సింపుల్గా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి కొంచెం బార్డర్స్ డిజైన్స్ మారినా మనకి ఇందులో ఎక్కువ ఈ కలర్సే వస్తున్నాయి కదా, ఏ డిజైన్ ఉన్నా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి చిన్న చిట్పళ్ళు, మనకి ఇలా పీకాక్ గ్రీన్ ఆ షేడ్లోగా టాజిల్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్, బాగా డార్క్ నాచ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు. ముంగా సిల్క్ చిన్న చిప్ వర్క్ కూడా ఉంది, బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు. డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే అంటే డిజైన్ చెక్స్ సేమే, పైన ఉన్న డిజైన్ అయితే ఫ్లవర్ వచ్చింది, చిన్న బర్డ్ వచ్చింది. ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్కి 2 సైడ్స్ కూడా ఇలా కంచి బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే, చూసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్పళ్ళు, దమయంతి గ్రీన్ కలర్తో మనకి ఇలా టాజిల్స్ ఇచ్చారు కదా అదే కలరు బ్లౌజ్ వచ్చింది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ముంగా సిల్క్ బ్లౌజే వస్తుంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, మంచి రెడ్ షేడ్, బ్రైట్ కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్, వావ్ చాలా బాగుంది. ఇది కూడా మనకి డిజైన్ చెక్సే వస్తుంది, పైన ఇలా డీ డిజైన్ వచ్చింది, ఫ్లవర్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్, పైన చిన్న బార్డర్. మనం సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు, మనకి జరీ కూడా గుచ్చుకున్నట్లేదు, కంఫర్ట్గానే ఉంది, బ్యూటిఫుల్. కింద డిజైన్ మారింది సరే, బోర్డర్ డిజైన్ అండ్ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుంది. ఇలా మధ్యలో పీకాక్ బోర్డర్ వచ్చింది. కలర్ అయితే బ్యూటిఫుల్ రెడ్, చాలామంది అడిగారు, మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా చూసుకోండి. మనకి ఇందులో అయితే ఈ స్టైల్ లాగా 3 డిజైన్స్ 3 కలర్సే వచ్చాయి. ఇది వచ్చేసరికి చిన్న చిట్పళ్ళు, మనం లాస్ట్ టైం రెడ్కి గ్రీన్ చేసాం కదా, ఇది వచ్చేసరికి రెడ్కి ఆరెంజ్ కలర్ వచ్చిందండి టాజిల్స్. బ్లౌజ్ కూడా
ఆరెంజిష్ కొంచెం రెడ్ మిక్స్ అయిన షేడ్ వచ్చింది, మరి డార్క్ ఆరెంజ్ కాదు. ఇలా చిన్న బనారసి బుట్టి చిప్ వర్క్ వచ్చింది, బాగుందండి కలర్ అయితే. బ్రైట్ కలరు, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2150. బాగుంది కదా, ఫాస్ట్గా చూడండి. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. ఇది వేరే డిజైన్, డిఫరెంట్ డిజైన్. ఇది కూడా ఫ్యాబ్రిక్ డోలానే వస్తుంది, చాలా బాగుంది. అవన్నీ చెక్స్ వచ్చాయి కదా, ఇంకా దానికన్నా లైట్ వెయిట్ ఉంది, ఇంకా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. ఇలా జరీ లైన్స్ వచ్చాయి, అక్కడక్కడ డాట్స్ లాగా సిల్వర్ బూటీస్ వచ్చినాయి. పైవైపు చిన్న బోర్డరే, కింద వైపు వచ్చేసరికి అలా చిన్నగా మనకు కొంచెం పెద్ద బోర్డర్, గ్యాప్ బోర్డర్ స్టైల్ లాగా పీకాక్ ఎలిఫెంట్ ఇలా వచ్చాయి. ఇవి కూడా అకేషన్ వైజ్ చాలా బాగుంటాయి. సింపుల్గా కొంచెం బడ్జెట్ రేంజ్లో మనకి మంచి రిచ్ లుక్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. మనకి ఫ్యాబ్రిక్ కూడా గుచ్చుకునేటట్లేదు, ఫాలింగ్ ఉంది. బార్డర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ బార్డర్. హైట్ అన్నీ కూడా 46 వస్తాయి. ఇలా మనం ఒక్కసారి ఇవన్నీ కూడా ఫస్ట్ టైం డ్రై వాష్ ఇస్తే బెటర్ అండి, నెక్స్ట్ నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇలా చిన్న జరీ లైన్స్తో చిప్పళ్ళు, దీనికి పింక్కి ఆరెంజ్ కలర్ టాజెస్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అన్నీ బనారసి బుటీతోనే వస్తున్నాయి. ఇలా ముంగా ఫ్యాబ్రిక్, ఇది కూడా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చిన్న లీవ్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్కి మాత్రం బార్డర్ ఏం రాదు, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది, చీర పన్న వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, చక్కగా ఉందండి. కింద బార్డర్ కూడా చాలా బాగుంది, ఇలా కొంచెం పెద్ద బార్డర్, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్. ఇవి కూడా కొంచెం దగ్గర కలర్స్ ఉన్నాయి. వైన్ షేడ్, డార్క్ షేడ్, సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా కలర్ అన్నీ కూడా బ్రైట్ కలర్సే వచ్చాయి ఇందులో. ఇంక పేస్టల్ వచ్చినా ఎంత కంచి బార్డర్కి లుక్ ఉంటుంది కదా, చాలా బాగున్నాయి ఇవి. ఇది కూడా పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్పళ్ళు, దీనికి ఎల్లో కలర్తో టాజల్స్ వచ్చినాయి, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. వైన్కి ఎల్లో చాలా మంచి కాంబినేషన్, చిన్న బుట్టి వచ్చింది, బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. ఆ బార్డర్ అయితే చాలా బాగుందండి, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2250. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్. ఇది కొంచెం సీ గ్రీన్కి లెమన్ గ్రీన్కి మధ్యలో ఉంది, బాగుందండి షేడ్ అయితే. డార్కే, పేస్టల్ ఏం కాదు, డార్క్ షేడ్. సేమ్ శారీ అంతా లైన్స్, చిన్న బుట్టి వచ్చింది, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది, బ్యూటిఫుల్. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. అంటే థిక్గానే ఉంది, మరి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు కదా. ఇలా చిన్న పళ్ళు, దీనికి బ్లూ కలర్ ఇచ్చారు టాజల్స్, సో బ్లూ కలర్ బనారసి బుట్టితో బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు. బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2250. మంచి ప్రైస్లో ఉన్నాయి అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి రెడ్లో నేను వేరే డిజైన్లో కూడా చూపించాను కదా, ఏ రెడ్ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మంచి మరీ మిర్చి రెడ్ కాదు, కొంచెం మెరూనిష్ రెడ్, బాగుందండి బ్రైట్గా. రెడ్ అంటే ఇంకా చాలామంది బాగా రిపీట్ అడుగుతున్నారు, చూసుకోండి. చిన్న డిజైను బాగా తెలుస్తుంది కలర్లో మనకి, జరీ బోర్డర్ అదిని. ఇలా చిన్న పళ్ళు, గ్రీన్ కలర్ టాజల్స్ వచ్చాయి కదా, గ్రీన్ కలర్ లీఫ్ డిజైన్తో బ్లౌజ్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2250. మనకి ఇవన్నీ ఏంటంటే శారీ అంతా సింగిల్ కలర్ వచ్చింది కదా, బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, వైలెట్ షేడ్. ఇంక ఈ కలర్ అంటే ఇంకా అసలు ఫాస్ట్ మూవింగ్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. మరి బ్యూటిఫుల్ ఉంది శారీ, బ్రైట్ కలర్స్ చక్కగా ఉంటాయి ఎవరికైనా కూడా. ఇది పళ్ళు, దీనికి బ్లౌజ్ మనకి ఎల్లో కలర్ వచ్చాయింది కాబట్టి టాజల్స్ ఎల్లో కలర్ వచ్చింది, చిన్న పుట్టి, చాలా బాగుంది కాంబినేషన్, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2250. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.